ఈ ఇష్యూ చాలా సున్నితమైన ఇష్యూ. ఇది కేవలం విశాఖపట్నం మాత్రమే కాదు, ఇది రాష్ట్ర ఇష్యూ. ఇది వెరీ స్ట్రాంగ్గా ఇది మనం తీసుకోవాలి. ఇది బాధ్యత. ఎవ్రీ లీడర్ మనము దీని మీద ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రజలు మాత్రం చాలా యాంటీగా ఉన్నారన్నమాట. స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది అన్న మాట మీద చాలా యాంటీగా ఉన్నారు. ఐ అప్రిషియేట్ లీడర్ రమణమూర్తి గారు. చాలా గట్టిగా అతనేమో వాయిస్ అందిస్తూ ఉన్నారన్నమాట. మరి మిగతా ఛానల్స్ అన్నీ కూడా అంత స్ట్రాంగ్గా లేవు. అతనికి మంచి మైలేజ్ కూడా తీసుకెళ్తా ఉన్నారన్నమాట. ఇట్స్ గ్రేట్ లీడర్ అని చెప్పేసి నేనైతే అనుకోవాలన్నమాట. మనం అతన్ని అడోర్ చేసుకోవచ్చు. మనం మాత్రం నేను చెప్తాను ఒకటే, ఏంటంటే ఈ ఇష్యూని మనం ఆపాలంతేనే. పవన్ కళ్యాణ్ హస్ అటర్లీ ఫెయిల్డ్. నిన్న వచ్చాడు మా కాన్స్టిట్యున్సీలోనే, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్తే వచ్చిన జనం కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్తే ఆ పెళ్లికి ఇచ్చిన జనం కూడా రాలేదన్నమాట. అంత వరస్ట్ ప్రోగ్రామ్ నిన్న అయిందన్నమాట. ఈ లాస్ట్ హిస్ వాయిస్, పవర్ ఆఫ్ స్పీచ్ లేదు. ఇంకో 15 సంవత్సరాలు నేను జాకీగా ఉంటాను, నాతో మీరు కూడా ఉండండి, చంద్రబాబు నాయుడు ముసలిడైపోయాడు, అన్ని ఎత్తుతా ఉంటానని చెప్తున్నాడు అన్నమాట. అంటే చూడండి, మనం 20 సీట్లు కొట్టాము, అట్లీస్ట్ మనకు 10% అయినా సరే కమాండింగ్గా నేను చంద్రబాబు నేను అడుగుతాను, ఎందుకు మా పదవులు రావు అని చెప్పి నేనున్నా సరే అడుగుతానమాట. కానీ ఆ వాయిస్ రాలేదు. అందుకే కార్యకర్తల్లో నిరాశ వచ్చిందన్నమాట. నిన్న కంప్లీట్ ఆంధ్ర అంతా కూడా ఫెయిల్ అయ్యిందని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ ఏమో అంటున్నారన్నమాట, ఒక ఆంధ్రజ్యోతి తప్పించి. అండ్ ఈనాడు ఏదైనా సరే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేద్దాం, ఇది మన ఇష్యూ అంతేనే. నేను కూడా చెప్తాను ఏంటంటే, మన విశాఖపట్నంలో సుమారు 97 వరకు కూడా వార్డులు ఉన్నాయి. కార్పొరేటర్స్ ఏమో 32 మంది ఉన్నారు. 7 మన ఈ జిల్లాకి విశాఖపట్నం కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. మీరు అనుకుంటే సార్ నిరాహార దీక్ష ఎవ్రీ డే మనం ఏమో కనీసం 130 days ఏమో ఒక్కొక్కరికి ఒక్కొక్క వార్డుకి ఇచ్చినా సరే 130 days వరకు కూడా మన కార్యాచరణ చేయొచ్చు అన్నమాట. దీని మీద మంచి మైలేజ్ వెళ్తుందన్నమాట. ప్రజల్లో ఎవ్రీ డే దేర్ విల్ బి ఎన్ ఆర్టికల్ సోషల్ మీడియాలో వెళ్తుందన్నమాట. మంచి ఉడుకు రక్తమైన వాళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే, మీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది 175 కాన్స్టిట్యున్సీని కూడా ఇన్వాల్వ్ చేయించాలి దీంట్లో, ఈ ప్రోగ్రాంలోని 175 కాన్స్టిట్యున్సీ కూడా రావాలి. అక్కడ ఉండే లీడర్స్ అందరూ కూడా ఒక బస్సులోనేమో ఇక్కడికి వచ్చి ఆ వేదికను పంచుకొని 175 days దాన్ని, ఎందుకంటే ఇది మోడీ అంత సులువైనవాడు కాదు, దీన్ని ఆపడు కూడా. కానీ మనం ఓన్ చేసుకోవాలి, ఈ స్టీల్ బ్యాండ్ మనం ఓన్ చేసుకోవాలి. ఇది ఆపడానికి మనం పూర్తిగా ప్రయత్నం చేయాలి. 50% ఇప్పుడు ఆల్మోస్ట్ కట్ ఆఫ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక వీక్కి 70 టన్నుల ఆ స్టీల్ ఏమో దిగుబడి తగ్గిపోయింది మెయింటెనెన్స్ ఆపేయడం వల్ల. ఇది స్టెప్ బై స్టెప్ తీసుకుంటారు. నెక్స్ట్ ఎవరు చెప్పారు, 2027 జమినీ ఎలక్షన్స్ వచ్చినా కానీ, లేదనుకోండి 2029 వచ్చినా కానీ బీజేపీ అక్కడ పడిపోవచ్చు. మనం చేసిన ఈ పోరాటం మాత్రం ప్రజల గుండెల్లో ఉంటుందన్నమాట, ప్రజల్లో నిల్చుంటుందన్నమాట. ఈ యొక్క ఇష్యూ చాలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ గద్దెదించడమన్నమాట. మన ఆంధ్రాలోని ఈ యొక్క ఇష్యూ చాలు అన్నమాట ఈ కూటమి ప్రభుత్వం గద్దెదించడానికి. సో నేను అందుకే కోరుతాను ఏంటంటే, మీ తరఫున నాట్ ఓన్లీ 175 కాన్స్టిట్యున్సీ ఇన్వాల్వ్ అవ్వడం కాదు, ఒకసారి పెద్ద ఎత్తున ఒక 2 లక్షల మందితోటి జగన్మోహన్ రెడ్డి గారితో ఈ కార్యక్రమం ఏమో అది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయవలసిందిగా కూడా నేనేమో కోరుతా ఉన్నానన్నమాట. ఈ రకంగా మనం ఓన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. భయం అనేది రావాలి మోడీలోని, భయం అనేది రావాలి పవన్ కళ్యాణ్లోని, భయం అనేది రావాలి చంద్రబాబు నాయుడు ప్యాంట్లు తడుచుకోవాలి. అందుకని నేను చెప్తానన్నమాట. అంత సులువుగా ఎలా చేసుకుంటున్నారు వీళ్ళు, ఒక మాట మీద లేరు. ఆ రోజు పవన్ కళ్యాణ్ వచ్చాడు, స్టీల్ ప్లాంట్ దగ్గర అన్నాడు, కార్మికులందరూ నా వైపు ఉంటే చాలు, నేను ఇదేమో ఆపేస్తాను అని చెప్పేసి.
మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు అంటాడు, నిన్నేమంటాడు? మన ఇంట్లో చిన్న బిజినెస్ పెట్టుకున్నా సరే ఆ బిజినెస్ బాగా లేకపోతే, బాగా నడవలేకపోతే మనం ఆపేస్తాం కదా. ఏంటి మాటలు? ఇది ఆడారు మాటలా? మగాడు ఆడవలసిన మాటలా ఇది? ఇవన్నీ పని చేస్తాం, ఇంకా రాత్రి పగలు పని చేస్తాం. ఎందుకు ఈరోజు అది నష్టం వచ్చింది? 10,000 కోట్లు తెచ్చాం కదా, 10,000 కోట్లు తెచ్చాం కదా అని చెప్పి అంటున్నావు కదా. ఆ 10,000 కోట్లు నువ్వు బ్యాంక్ రుణం తీర్చడానికి తెచ్చావు. కొంతమంది ఎంప్లాయీస్ శాలరీస్ ఆగిపోతే అది తీసుకుని వచ్చావు. బట్ నౌ వాట్స్ హ్యాపెనింగ్? నీ 10,000 కోట్లు నువ్వు కోలుకు కానీ, లేదంటే పవర్కి కానీ, లేదంటే ముడిసరికి కానీ అందించలేదు కదా. దేనికి తీసుకుని వచ్చావు? ఇప్పుడు మెయింటెనెన్స్ ఎందుకు ఆపేసావు? ఈ మెయింటెనెన్స్ ఆపేయడం వల్ల 2 బ్లాస్ట్ ఫర్నేస్లు ఆగిపోయాయి. ఉండేది 4. ఫస్ట్ పొజిషన్లో ఉండేది ఇస్పాత్ నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్, ఫస్ట్ పొజిషన్ ఇండియాలోని, ప్రపంచ దేశాల్లో కూడా. ఇప్పుడు ఈ మోడీ వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు 7th పొజిషన్ తీసుకుని వచ్చారు. ఎవరు తీసుకొచ్చారయ్యా ఈ పొజిషన్కి? మీరు కాదా? మీ కూటమి ప్రభుత్వం కాదా? మీ ఎన్డీఏ ప్రభుత్వం కాదా అని నేను నిలదీస్తానన్నమాట. సో దయచేసి ఈ ప్రోగ్రామ్ని మనం కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది చిత్తశుద్ధితో చేస్తే మాత్రం మంచి హిట్ అవుతుంది ఈ ప్రోగ్రాము. నేను అందుకే కోరుతాను, జీవన్సీ దగ్గర నిరంతరం ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేద్దాం. నిరంతరం ప్రతిరోజు కూడా మనమేమో అక్కడ నిరాదీక్ష చేద్దాం. రోజుకొక వార్డు 97 వార్డులు హ్యాపీగా అన్నీ చూసుకుంటాం. స్టేజ్ అంతా నేను వేస్తాను. వెనకాల మీరు ఏ కావాలనుకుంటే బ్యాక్డ్రాప్ పెట్టుకోండి, మీ యొక్క ఫ్లెక్స్ని పెట్టుకోండి. ప్రతిరోజు కూడా ఒక వార్డు కూర్చుంటే వీ కెన్ ఓన్ అస్. అప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద నుండి మన 175 కాన్స్టిట్యూన్సీ నుండి కూడా వచ్చిన లీడర్స్ ఏమో ప్రసంగించవచ్చు అన్నమాట. సో దిస్ ఇస్ ద వే ద ప్రోగ్రామ్ కెన్ బి లెడ్ అండ్ వీ కెన్ బికమ్ సక్సెస్ అని చెప్పేసి నేను తెలియజేస్తాను అన్నమాట. జై జగన్, జై భీమ్, జై వైఎస్ఆర్.